మహారాష్ట్ర నీటిపారుదల శాఖ కుంభకోణంపై ప్రభుత్వ శ్వేతపత్రాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ముంబైలో ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ నివేదిక పూర్తి అవాస్తవమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కుంభకోణంతో సంబంధమున్న మంత్రులకు మహా సర్కారు క్లీన్ చిట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. నీటిపారుదల కుంభకోణంపై నల్లపత్రాన్ని తయారు చేసినట్లు చెప్పిన కేజ్రీవాల్ ప్రభుత్వ శ్వేతపత్రంలో చెప్పినవి తప్పులేనని వీటి ద్వారా నిరూపిస్తానని చెప్పారు. రైతులకు మద్దతు కల్పించడంలో సర్కారు విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపించారు. అన్నదాత భూములను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కేంద్రం ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వమే మింగేస్తుందని దుయ్యబట్టారు. इस देश के आम आदमी को लेता है, इस देश की आम औरत को लेता है, इस देश के आम बच्चे को लेता है। अब इन पार्टियों ने हमारे पास कोई चारा नहीं छोड़ा था। 1.5 साल से हम लोग इनको कह रहे थे जन्मस्थल दो, जन्मस्थल दो, जन्मस्थल में जन्मस्थल नहीं दिया। अब हम कह रहे हैं कि इस देश की जनता खुद जाके जन्मस्थल बनाएगी, तुमसे भीख मांगना बंद करेगी। हमारा एक ही मकसद है, इन सारी पार्टियों को उखाड़ के फेंकना और आम आदमी जाके संसद में बैठेगा और आम आदमी जाके विधान